మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి బీజేపీ నాయకులు ధర్నా చేశారు. 23వ వార్డు శివసాయి నగర్లో నాలా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు నాలాలను కబ్జా చేశారని, పార్కులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆందెల శ్రీరాములు, బీజేపీ నాయకులు, శివసాయి నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మనం పుట్టక ముందు ఒక నాల ఉంది, కాకతీయ రాజుల చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువులో నాల ఉంటే ఆ నాలని కబ్జా చేసింది వాళ్ళు అడుగుతున్నాం. సబితా ఇంద్రారెడ్డి అనుచరులు దాన్ని కబ్జా చేసి ఇలా ఫంక్షన్ హాల్ కట్టారు. ఆ ఫంక్షన్ హాల్ను కాపాడుతుంది సబితా ఇంద్రారెడ్డి గారు. ఎందుకు కాపాడుతుందంటే ఆమె ఎప్పుడు పడినప్పుడు అక్కడ మీటింగులు పెట్టుకునికే వాళ్ళ మనుషులు, వాళ్ళ అనుచరులు కబ్జా చేశారు. ఆ ఒకటే కబ్జా కన్నా ఈ ప్రాంతంలో అనేక పార్కులు కబ్జా చేశారు. ఈ పార్కుల మీద మా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు చెప్పుల వెంకరెడ్డి గారు ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది. పార్కులు కబ్జా అయినాయి. ఈ అన్నిటి మీద సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించారు? సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించారు? 15 ఏళ్ల కింద 150 ఫీట్ల రోడ్ అని చెప్పి ఈ రోజు కూడా రోడ్డు చేస్తలేవు. రోడ్డు చేయకుండా ఆ రోడ్డును డివైడర్ చేస్తాను, ఎలక్షన్ కాడ ముందు డివైడర్ కొట్టేసి ఆ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి మొన్న కాలేజీ ప్లాన్ కాలు ఇరిగింది. నిన్న పొద్దున 5 గంటల రాత్రి కూరగాయలు తీసుకొని రైతు పోతుంటే స్కూటర్ కింద పడి మూట మీద పడి ఆయన దెబ్బలు తాకినాయి. అంటే ఇట్లా చాలామంది దెబ్బలు తాకుతుంటే కంటికి కనిపిస్తారు. సబితా ఇంద్రారెడ్డి గారు అడుగుతున్నాం. సబితా ఇంద్రారెడ్డి గారికి మాత్రం 2 క్యాంప్ ఆఫీస్ ఉంటాను, ఒకటి మీర్పేటలో ఉంటుంది, ఒకటి మహేశ్వరం టౌన్లో ఉంటుంది. ఆమెకు మాత్రం 2 కావాలి. ఇక్కడ ఉన్న ప్రజలను మాత్రం పట్టించుకోలేడు. మంత్రి గారికి ఏమంటారు అంటే సీతాకారుని అంటారు. సీతాకారుని ఉంది ఆమెకు. నిజంగా ఈ ప్రాంతం బిడ్డ కాదు కాబట్టి, ఈ ప్రాంతం మీద అనుబంధం లేదు కాబట్టి ఆమెకి ఇక్కడ ఈ ప్రజల మీద కోపం, కక్ష. ఎందుకంటే రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతాన్ని పుంజుకుంటుంది. ఆమెకు థ్రెట్ అనేది తెలిసి ఇలా చేవేళ్ళు, రాజేంద్ర తిరుగుతుంది. మా ప్రాంతంలో నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని శివసాయి నగర్తో పాటు 20 కాలనీ ఇబ్బంది అయ్యి ఈ కాలనీలని నిజంగా తక్షణమే మీరు స్పందిస్తారా? నిజంగా మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటలేదంటే చెప్పండి, ఏ వేదికనో చెప్పండి. ఆ వేదిక మీద మేము కూడా రానికి రెడీ. ఇద్దరం కలిసి సీఎం దగ్గరికి పోదాం, సీఎంని అడుగుదాం. ఎందుకంటే సీఎంని అడుగుదామంటే ఈ శాఖ, మున్సిపల్ శాఖ సీఎం దగ్గర ఉంది కాబట్టి సీఎం గారిని స్పందించే వరకు